నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ శనివారం. ఒక చేంజ్ కాదని ఇవాళే రికార్డ్ చేస్తున్నాం. విష్ణు తల క్వెషన్స్, నా తలకు ఆన్సర్స్. నమస్కారం సార్. నమస్కారం. యాజ్ యూజువల్ చాలా క్వెషన్స్ ఉన్నాయి. దానికి ముందు పటాస్ లిస్ట్ ఏమో చాలా భయంకరంగా ఉంది సార్. ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ ఐడిఎఫ్సి 7.5% పెరిగింది సార్ 4 రోజుల్లోనే. మనపురం 6%, ముత్తూట్ ఫైనాన్స్ 6%, ఇండస్ఇండ్ 2.5%, డాక్టర్ రెడ్డి 2.5%, హీరో మోటార్ 2.5%. ఇదంతా ఇంత లెవెల్లో పెరిగింది. ఇయర్ టు డేట్ చూసామంటే పటాస్ విస్ మోర్ దెన్ 10% ఉంది సార్. మీరు ఇంకా డివిడెండ్ ఇంక్లూడ్ చేయాలి. డివిడెండ్ ఇంక్లూడ్ చేస్తారంటే 12% రిటర్న్ వస్తుంది. నిఫ్టీ అవుతున్నది 5% సార్. కానీ నిఫ్టీ సరికి డివిడెండ్ చేశారంటే 6%. మనం నిఫ్టీ ఏమో కంఫర్టబుల్లీ బీట్ చేసేసాం. 100%. అయితే అవుతున్నది ఇది చాలా ఎర్లీ డేస్ ఇది. మీరేమో 5%, 6 టైమ్స్. కొన్ని సంవత్సరాలేమో పటాస్ లిస్ట్ ఏమో నిఫ్టీని ట్రైల్ కూడా చేస్తుంది. దానివల్ల నాకేం బాధేయట్లేదు. ఇవాళ నుంచి ఒక 5 ఇయర్స్‌లోని మా పటాస్ లిస్ట్ ఎలాగుంటుందనేది నా తలక ఆలోచన. కొంచెం టైర్డ్ వచ్చామని 1 అవర్‌లోనే కొట్టేసామని అనుకోకూడదు. ఇదవుతున్నది ఒక టెస్ట్ మ్యాచ్. సమ్ డేస్ ఆర్ గుడ్, సమ్ డేస్ ఆర్ బ్యాడ్. మీరు లోన్‌కెళ్ళిపోయి అంతగా ఆలోచించిన అవసరం లేదు. ఇదంతా చూడక్కర్లేదు. ఇదవుతున్నది ఒక ప్రాబ్లమ్. ఈ పీఎంఎస్, మ్యూచువల్ ఫండ్స్ ఇవంతా ఏంటి ప్రాబ్లమ్ అంటే మీరు కంపేర్ చేస్తారు నిఫ్టీ, బెంచ్ మార్క్ అని. అది కంప్లీట్‌లీ మంచిది కాదు. ఇది మీరు ఎలా చూడాలంటే, నేను బిజినెస్ ఓన్ చేస్తున్నాను. నా తలకు బంగారం కొట్టు ఎలాగెళ్తుంది? నా తలక మెడిసిన్ షాప్ ఎలాగెళ్తుంది? నా తలకు బ్యాంక్ ఎలాగెళ్తుంది? అలాగ చూడాలి గానీ, ఇవాళ ఏంటి అని చూడకూడదు. మీరేమో కంపల్సరీ ఓడిపోతారు. ఓకే సార్. ఈ సూట్ స్టార్ట్ చేసిన ముందు ఐడిఎఫ్సి ఏమో 7.5% పెరిగింది సొనప్పుడు. సో వాట్? ఒక అన్‌సాటిస్ఫైడ్ లుక్ ఇచ్చారు. దానికి ఆన్సర్ ఇప్పుడే తెలుస్తుందన్న. ఒక రోజుకి పెరిగిందని అలా ఆలోచించకండి. 15 సంవత్సరాలు ఆలోచించి చేయాలి. ఇండియా కూడా టాప్ 5 బ్యాంక్స్‌లో వస్తారా లేదా అన్నది నా గేమ్ అవుతుంది. ఇవాళ 7% వచ్చిందనేది అది నా గేమే కాదు. ఆ బ్యాంక్ ఏమో ఇండియాలోనే టాప్ 5 బ్యాంక్‌లోకి వెళ్తుందా లేదా అన్నది గేమ్. అదవుతున్నది గేమ్. నాట్కో రెడ్డి ఏమో డెవలప్‌మెంట్‌కి అப்புறம் ఏం చేస్తారన్న క్వెషన్‌కి బదులేమో 5 ఇయర్స్ తర్వాత వస్తుంది. దానివల్ల ఇవాళ పెరిగిందా, పెరగలేదా అన్న దాని గురించి మాకు అంత అవసరం ఎట్లేదు. మెయిన్ క్యాపిటల్ ఏమో మనపురం ఎలాగ నడిపిస్తారన్నదే ముఖ్యం. ఇవాళ రూ. 250 వెళ్ళిపోయిందా అన్నది మనకది ముఖ్యం కాదు. ఎందుకు మనపురం సౌత్ ఇండియన్ బ్యాంక్ పెరిగింది? ఎందుకు పెరిగిందంటే గోల్డ్ లోన్‌కి చాలా రిలాక్సేషన్ ఇచ్చేసారు. నిన్న నేను చెప్తున్నట్టుగా సంజయ్ మల్హోత్రా అవుతున్నారు ఇండిపెండెంట్ కాదు. రిజర్వ్ బ్యాంక్ ఏమో ఒక ఇండిపెండెంట్ బ్యాంక్ కాదు అని క్లియర్ తెలుస్తున్నది. అతను ఒక డ్రాఫ్ట్ రూల్ ఇస్తున్నారు. ప్రెషర్ వస్తున్నది. ఫైనాన్స్ మినిస్టర్ ప్రెషర్ చేస్తున్నారు. అతనేమో బ్యాక్‌కెళ్తున్నారు. ఓకే. పట్టా రామన్ కూడా బెల్టీ చేశారు. అతను బ్యాక్ అవుతారని నాకు తెలుసు. 75లోనూ ఒక ఇంట్రెస్ట్ చెప్పినోళ్ళు 85 వితౌట్ ఇంట్రెస్ట్‌కి వెళ్ళిపోయారు. ఇంత లెవెల్‌లోని బ్యాక్ అయిపోయారు. కానీ మీరు 2.5 లాక్‌కే ఇవ్వచ్చు అని చెప్తున్నారు. అప్పుల్లో చూసారంటే మీరు నలుగురెళ్ళి 2.5 లాక్ చేసుకొని 10 లాక్స్ అయిపోతుంది. 2.5 లాక్ పక్కన 85% ఎలిజిబిలిటీ. ఓకే. అవును. ఒక నాన్నగారు, ఒక అమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారంటే అది 10 లక్షలు అవుతుంది. అవును. 10 లక్షలు అవుతున్నారు. మీరు లెక్క ప్రకారం 100 గ్రామ్ అలాగే వచ్చేయొచ్చు. దీనివల్ల ఈ 2 లక్షల లిమిట్ 2.5 లక్షల లిమిట్ అంతా ఒక లూప్ హోల్ కింద బేసికలీ మీరేమో బ్యాక్ అయిపోయారు. మిగతా పొజిషన్ మీరు రివర్స్ తీసుకున్నారు. అది మంచిది. ఇక పెద్ద పెద్ద కార్పొరేట్‌కి దానం ఇచ్చిన బదులు ఇక్కడ మీరు ఇవ్వచ్చు. దీంట్లో అంత క్లియర్‌గా ఉన్నాను. ఇది వస్తుందని కూడా నాకు తెలుసు. ఇంకోళ్ళేమో దీంట్లోనే ఒకళ్ళు నేను గోల్డ్ ఇస్తున్నాను, ఒకళ్ళు డబ్బులు ఇస్తున్నారు. అదవుతున్నది నాకు రిటర్న్ వస్తున్నది. అదే అవుతుంది నా బిజినెస్. అదవుతుంది నా బిజినెస్ మోడల్. ఈ బిజినెస్ మోడల్ నా బిజినెస్ ఎలాగెళ్తుందని చూడాలి గానీ, ఇవాళ రూ. 5 పెరిగింది, రూ. 10 పెరిగింది అన్నది నేను చూడను. ఇవాళ నాకు అది అవసరం లేదు. నిన్న కూడా చర్చనే చేయలేదు. ఇవాళ మార్నింగ్ కూడా చేయలేదు. ఎందుకు వైద్యనాథన్ మీద బెట్ అంటే, వైద్యనాథన్ ఏమో టాప్ 5 బ్యాంక్స్‌లో వెళ్ళొచ్చిన ఇండస్ఇండ్ బ్యాంక్‌ని రీప్లేస్ చేస్తారా? ఇండస్ఇండ్ బ్యాంక్‌ని రీప్లేస్ చేస్తారా? అదవుతున్నది వీకెస్ట్. అది రీప్లేస్ చేస్తారా? యాక్సిస్ బ్యాంక్ రీప్లేస్ చేస్తున్నా. ఆ క్వెషన్‌కి ఆన్సర్ నాకు నిన్న రాలేదు. ఈ 1 వీక్ అలాగా క్వెషన్ ఎప్పుడు వస్తుందో అప్పుడే వస్తుంది. దీనివల్ల రివెల్మెంట్‌కి ఏంటి బాకీ? రివెల్మెంట్‌కి అப்புறம் 1 ఇయర్ తర్వాత ఏం చేస్తారు? అలాగే మీరు ఆలోచించడం లేదంటే దయచేసి ఇవంతా చూడకండి అన్న తరకు ఉద్దేశం. కమెంట్. మీరు మీ ఫేస్ మారినప్పుడు నాకు అర్థం అవ్వలేదు. కానీ 1 రోజులకి 2 రోజులకి ఎందుకు అంత సరదా పడుతున్నావు? అదవుతుంది మీరు చెప్పాల్సిన పాయింట్. ఒక రోజు 2 రోజులు పెరుగుతుందని చెప్పి మీరు ఆనందం పడకండి, బాధపడకండి. మీరందరూ అవుట్‌కమ్‌కి అటాచ్‌గా ఉన్నారు.
అవుట్‌కమ్ అవుతుంది ఇంతలకు వాల్యూ. ఈ అవుట్‌కమ్‌కి మీరు వాల్యూ అటాచ్డ్ ఉన్నారు. అసలు అవుట్‌కమ్ అయ్యే రోజున 15 ఇయర్స్‌లో ఏంటవుతుంది? ఓకే సార్. ఇండస్ఇండ్ బ్యాంక్ 30లోని కొత్త సీఈఓ తేవాలి. ఆళ్ళ తాలూకా టైట్ ప్రెషర్‌లో ఉన్నాడు. దిలీప్ ఈ పబ్లిసిటీ ఎంటర్‌ప్రైజ్ తాలూకా దీన్ని తీసుకొని మనసుని తెచ్చుకొని వచ్చొచ్చని చూస్తున్నారని చెప్తున్నారు. తరాంగ్. మీరు పబ్లిక్ సెక్టర్ బాంక్స్ కింద వెళ్ళొద్దని అంటున్నారు. పబ్లిసిటీ ఎగ్జిక్యూటివ్‌ని తీసుకెళ్తే ప్రశ్న లేదా? జె. స్వామినాథన్ అన్న డిప్యూటీ గవర్నర్ ఏం చెప్తున్నారంటే, బ్యాంక్‌లో అన్ని ప్రాబ్లమ్ వెళ్ళిపోయి నార్మల్‌గా వెళ్తుందని చెప్తున్నారు. నిన్న 8:50 నుంచి 8:45 వరకెళ్ళింది. రైటా? బ్యాంక్ మంచి బ్యాంక్ అని ఎవరు సర్టిఫికేషన్ ఇచ్చారు? రిజర్వ్ బ్యాంక్. నేను చెప్పిన దాంట్లో 2 పడిపోయాయి. రెండోది అయిపోయింది. వీళ్ళు చేసిన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్‌లోనే ప్రాబ్లమ్ ఎంప్లాయీ కాదు. ప్రాబ్లమ్ అవుతున్నది ఓనర్. ఓనర్ ఈస్ గవర్నమెంట్. నేను గవర్నమెంట్ అయినా కూడా నా వల్ల కూడా నేను చేయడం అవ్వదు దాన్ని. చెప్పేసాను నేను. నేను గవర్నమెంట్‌లో కూడా నేను ఏం చేయలేనని చెప్తున్నాను. పబ్లిక్ సెక్టర్ నుంచి ఒక మంచి మనిషిని తీశారంటే, ఆయన్ని కత్తి పెట్టి చేసినట్టుగా ఉంటుంది. మీరు కత్తికి పట్టిన ఒక గుర్రంకి ఊపితే పెరిగినా పరిగెట్టుకొని వెళ్తుంది. అతను ఎవరని చూడాలి గానీ, మీరు పబ్లిక్ సెక్టరా ఇది అది అని చూడడం అది టైమ్ వేస్ట్. ఇప్పుడేమో బుక్ వాల్యూకొచ్చేసింది. 1.5 టైమ్స్ బుక్‌కెళ్తుంది. ఎళ్ళను. వెళ్ళాలి. ఓకే. అదవుతుంది దెబ్బక ప్రిడిక్షన్. ఓకే. నెక్స్ట్ అవుతున్నది సౌత్ ఇండియన్ బ్యాంక్ సార్. ఒక 1 నెలలో చూసానంటే 16-17% పెరిగింది. చాలా కాలం నుంచి అలా పడి ఉన్నదని ఒక ఫీలింగ్ ఉంటది సార్. అగైన్ అవుతున్నది అది గోల్డ్ లోన్. అది గోల్డ్ లోన్‌దే. అది కూడా స్మాల్ లోనే. దాంట్లో కూడా పిఆర్ శేషాద్రి పనిలో ఉన్నారు. మీరు కరూర్ వైశ్య తలక స్టార్టప్ చూసారంటే, శేషాద్రికి 5 ఇయర్స్ టైమ్ ఇచ్చారంటే, ఆళ్ళకని మార్చేస్తారు. కానీ 5 ఇయర్స్ టైమ్ కావాలి. దీంట్లో 8 మంత్స్ ఎలాగా 8 మంత్స్ ఆళ్ళు 1 ఇయర్ అయింది. ఇంకా 4-5 టైమ్ ఇచ్చారంటే, మీ రిజల్ట్స్ సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో చూడొచ్చు.